హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీజీపీఎస్సీ నుంచి డిసెంబర్ లోపు రావడానికి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏది, దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తా. ఖచ్చితంగా డిసెంబర్ లోపు ఈ నోటిఫికేషన్ పక్కా వస్తుంది, మీకు అందరు కూడా తెలుసు. దానికి సంబంధించిన కొంత వివరణ, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లేస్టోర్ నుంచి మున్నా బడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో సెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో అవైలబుల్గా ఉంది. ఒకటే కోర్సులో తెలుగు మీడియం ఉంటుంది, అట్లనే ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ప్రీ టెస్ట్ ఉంది, ఫ్రీగా కొన్ని టెస్టులు ఉన్నాయి. ఆ ఫ్రీ టెస్టులు రాయండి. రాసిన తర్వాత మీకు మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా ఆ కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఇన్ సర్వీస్ టెట్ రాయబోయే మిత్రులు కూడా ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది, అది కూడా ఒకసారి ట్రై చేయండి. చూద్దాం. దీనికి సంబంధించి తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో దాదాపుగా 1000కి పైగా అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నారు. గతంలో ఆర్థిక శాఖ నుంచి 544 పోస్టులకు ఆమోదం వచ్చింది. ఇందులో 491 ఏమో డిఎల్ సబ్జెక్ట్ పోస్టులు ఉన్నాయి, 29 ఏమో పీడీ పోస్టులు ఉన్నాయి, 24 ఏమో లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. అంటే 544 పోస్టులకు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం వచ్చింది. వీటితో పాటు మరో 500 పోస్టులు కలిపి 1000కి పైగా నోటిఫికేషన్ రాబోతుంది. ఖచ్చితంగా డిసెంబర్ లోపు వస్తుంది ఇది. ఇక గతంలో ప్రకటించిన జాబితా ప్రకారం కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్లో 311 పోస్టులు ఉన్నాయి, ఇంగ్లీష్లో 23 ఉన్నాయి, తెలుగు 27 ఉన్నాయి, స్టాటిస్టిక్స్ 23 వంటి పోస్టులు ఉన్నాయి. మిగతా ప్రధాన సబ్జెక్టులు ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులు కూడా ఈ 1000 పోస్టుల నోటిఫికేషన్లో ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అర్హత ఏ విధంగా ఉంటుందంటే, సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థి అయితే 5% సడలింపు ఉంటుంది. అంటే 50% మార్క్స్తో పీజీ కంప్లీట్ చేసినా కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అట్లనే పీజీతో పాటు తప్పనిసరిగా సెట్, నెట్, సిఎస్ఐఆర్ నెట్ అయినా సరే, యూజీసీ నెట్ అయినా క్వాలిఫై అయి ఉండాలి. సంబంధిత సబ్జెక్ట్లో ఇది లేకపోతే సంబంధిత సబ్జెక్ట్లో పిహెచ్డి పూర్తి చేసి ఉన్నా కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్లో లాస్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో అప్లికేషన్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. సో ఖచ్చితంగా స్టార్ట్ అయినాయి. సో అప్లికేషన్ చేసుకొని సెప్టెంబర్లో ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. మన యాప్లో కూడా దీనికి సంబంధించిన కోర్స్ ఉంది. ఇక వయోపరిమితి చూసుకుంటే 18 ఏళ్ళ నుంచి 44 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. అంటే 49 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. దివ్యాంగులు పిఎస్సీ ఎవరన్నా ఉంటే 10 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. అంటే 54 ఇయర్స్ వరకు వయో సడలింపు ఉంటుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మొత్తం 450 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 జనరల్ స్టడీస్ జిఎస్ ఉంటుంది, 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటుంది. పేపర్ 2లో పీజీ స్థాయి సబ్జెక్టు మీకు రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్టు 150 ప్రశ్నలు ఇస్తారు, 300 మార్కులు కేటాయిస్తారు. అంటే ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున కేటాయించి 450 మార్కులకి ఎగ్జామ్ రాస్తారు. ఇక ఇంటర్వ్యూ మరియు కొత్త రూల్స్ వివాదం అయితే నడుస్తూ ఉంది. యూజీసీ నిబంధనల ప్రకారం అకాడమిక్ స్కోర్, మీకు అకాడమిక్లో వచ్చినటువంటి స్కోర్స్కి ఏమో 50 మార్కులు కేటాయించాలి. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్కి ఏమో 40 మార్కులు, ఇంటర్వ్యూకు 10 మార్కులు ఈ పద్ధతిలో భర్తీ చేయాలని ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చినాయని టీజీపీఎస్సీ గతంలో చెప్పింది. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2కి ఇంటర్వ్యూలు లేనందున డిఎల్ పోస్టులకు కూడా ఇంటర్వ్యూ లేకుండా పాత పద్ధతిలోనే భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కొంత స్పష్టత రావాల్సింది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన క్లారిటీ వస్తుంది. ఇక సెట్కు సంబంధించి ప్రస్తుతం సెట్ పరీక్షలు సెప్టెంబర్ చివరి వారంలో జరగనుండగా ఫలితాలు డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లోపే డిఎల్ నోటిఫికేషన్, ఈ డిసెంబర్లో రిజల్ట్ వచ్చే లోపే డిఎల్ నోటిఫికేషన్ వస్తే అప్లికేషన్ చివరి తేదీ నాటికి అర్హత సాధించి ఉండాలనే నిబంధన ఉంటుంది. ఆ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అంటే ఉంటుంది. దీనివల్ల సెట్ రాసే అభ్యర్థుల కోసం దరఖాస్తు గడువు పొడిగించడం లేదా ఫలితాలు వచ్చాక అప్లికేషన్ విండో తిరిగి ఓపెన్ చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంటుంది. ఇది నెక్స్ట్ టీజీపీఎస్సీ నుంచి రాబోయే మంచి నోటిఫికేషన్. దీనికి సంబంధించి ఇంకా ఏ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్లో రాయండి. ఆ విషయంపై కూడా మనం డిస్కషన్ చేస్తూ ఒక వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మెయిన్గా సెట్కి సంబంధించి టెస్ట్ సిరీస్, మంచి టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.